సో ప్రీవియస్ క్లాస్ లో మనం 80DD అండ్ 80U అనే రెండు సెక్షన్స్ గురించి మాట్లాడుకున్నామమ్మా. 80DD అనే సెక్షన్ ఏంటి అని చెప్పేసానంటే గనక ఇండివిజువల్ మీద ఒక పర్సన్ డిపెండెంట్ అయి ఉన్నాడు. ఈ డిపెండెంట్ ఎలా ఉన్నాడండి? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉన్నాడు. ఈ ఇండివిజువల్ ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డిపెండెంట్ మీద ఏం చేశాడంట? సమ్ ఎక్స్‌పెండిచర్ అనేది ఇంకర్ అయ్యాడు. ఇంకర్ అయితే మనకేమొచ్చిందంట? డిడక్షన్ అనేది ఇక్కడ మనకొస్తది. ఆ డిడక్షన్ ఎలాంటి డిడక్షన్ అంటే ఫ్లాట్ డిడక్షన్. ఫ్లాట్ డిడక్షన్. పర్సన్ విత్ సివియర్ డిసేబిలిటీ. సివియర్ డిసేబిలిటీ మీన్స్ మెడికల్ సర్టిఫికేట్ లో గ్రేటర్ దాన్ 80% ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే కనుక అప్పుడు 1,25,000 డిడక్షన్ వస్తుందంట. అదే పర్సన్ విత్ ఫిజికల్ డిసేబిలిటీ నాట్ సివియర్ డిసేబిలిటీ అనుకుంటే కనుక అదర్ దాన్ సివియర్ డిసేబిలిటీ అనుకుంటే కనుక ఫ్లాట్ డిడక్షన్ ఎంతండి? 75,000. సార్ ఫ్లాట్ డిడక్షన్ అంటే ఏంటి సార్? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ తో సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ మనకి డిడక్షన్ వచ్చేదాన్ని ఫ్లాట్ డిడక్షన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉండి. ఓకే, ఇది సివియర్ డిజేబిలిటీ అయితే 1,25,000, అదర్ దాన్ సివియర్ డిజేబిలిటీ అనుకుంటే కనుక 75,000 అని చెప్పేసి చెప్పారండి. నెక్స్ట్ 80U చూసామండి. 80U ఎవరికి వస్తుందంటే కనుక ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ కి వస్తుందంట. ఇక్కడ కూడా డిడక్షన్ ఎలాంటిదంటండి? ఫ్లాట్ డిడక్షన్ అంటండి. ఇక్కడ ఏ కండిషన్స్ లేవు. నువ్వు ఎక్స్పెండిచర్ స్పెండ్ చేయాలి, చేయక్కర్లేదు, అలాంటి ఏ కండిషన్స్ లేవంటండి. ఇక్కడ పర్సన్ విత్ సివియర్ డిజేబిలిటీ అంటే సేమ్ 80%. ఇక్కడ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి. డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే 1,25,000 ఆ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలండి. అదర్ దాన్ సివియర్ డిజేబిలిటీ అనుకుంటే కనుక 75,000. ఇక్కడ ఫ్లాట్ డిడక్షన్ అంటే ఇక్కడ కూడా ఇక్కడ అసలు ఎక్స్పెండిచర్ తో కూడా లింక్ లేదు. ఇక్కడ కనీసం ఒక ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తేనే అప్పుడు ఫ్లాట్ డిడక్షన్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇఫ్ he is claiming deduction under section 80U. సార్ 80U లో వీడు ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ 80DD కింద వీడు క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఒకే ఇక్కడ డిడక్షన్ ని రెండు చోట్ల ఇద్దరికి ఇస్తారా సార్ అని చెప్పేసానంటే ఇఫ్ he is claiming deduction under section 80U, no deduction allowed under section 80DD కింద మళ్ళీ డిడక్షన్ అనేది ఎవరంటే ఎవరికి? ఇండివిజువల్ కి. ఎవరిమైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ డిపెండెంట్ గా ఉన్నాడో ఆ ఇండివిజువల్ కి ఏమెవరంటే no deduction is allowed under section 80DD if the physically handicapped person, the dependent person, is claiming deduction under section 80U కనుక వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్లయితే. So that is what the relation is between 80DD and 80U. Okay, so this is the provision of 80DD and 80U అండి. సో నేను 80DD విడిగానే 80U విడిగానే చెప్పాను. రెండింటికి రిలేషన్ ఇవాళ చెప్పానండి. అర్థమవుతుందండి? Is it clear or not? Right. Next. Next చూడండి. Medical treatment for certain specified diseases or ailments. Specified diseases, ailments కి మెడికల్ ట్రీట్మెంట్ అంట 80DDB అని చెప్తున్నాడండి. ఎలిజిబుల్ SSC resident individual or HUF. Deduction under this section can be claimed by the SSC
towards medical treatment of the specified diseases or ailments for himself or dependent in case of individual, for any member of HUF in case of HUFSSCs. ఎవరెవరు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటండి? రెసిడెంట్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఇండివిజువల్ వాడు కానీ వాడి మీద డిపెండ్ అయిన పర్సన్ కానీ గురించి కానీ, లేకపోతే ఎనీ మెంబర్ ఆఫ్ హెచ్ఎఫ్ అంటే హెచ్ఎఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఏంటి చూడు, క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ సీనియర్ సిటిజన్ ఏజ్ లిమిట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 60 years ఆర్ అబోవ్ అనుకుంటే కనుక లోవర్ ఆఫ్ 1 lakh ఆర్ యాక్చువల్ అమౌంట్ పెయిడ్. మెడికల్ ట్రీట్మెంట్ కి మీరు ఏదైనా పే చేసినట్లయితే ఆ పే చేసిన అమౌంట్ కానీ ఇక్కడ 1 lakh కానీ విచ్ ఎవర్ ఇస్ లోయర్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. అలాగే అదర్స్ అనుకుంటే కనుక లెస్ దాన్ 60 years అనుకుంటే కనుక అక్కడ 40,000 ఆర్ యాక్చువల్ అమౌంట్ పెయిడ్ విచ్ ఎవర్ ఇస్ లెస్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఓకే రైట్. Deduction shall be allowed only if the prescription for such medical treatment is obtained from a neurologist or an oncologist or urologist or a hematologist. అంటే డాక్టర్స్ దగ్గర నుంచి, స్పెషలిస్ట్ దగ్గర నుంచి మనం ఆ డిడక్షన్ క్లెయిమ్ చేయాలంటే ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలంటండి. సో స్పెసిఫైడ్ మెడికల్ ట్రీట్మెంట్ గురించి, స్పెసిఫైడ్ డిసీజెస్ ఆర్ ఎలిమెంట్స్ గురించి ఇక్కడ మనం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నామని చెప్పేసని. డిపెండెంట్ అంటే ఎవరంటండి? In the case of individual, spouse. In the case of individual, spouse, children, parents, brothers and sisters of the individual or any of them. In case of HUF, member of HUF. Dependent wholly or mainly such individual or HUF on his support and maintenance అని చెప్పాడండి. ఈ స్పెసిఫైడ్ డిసీజెస్ అంటే ఏంటనేది ఇక్కడ మీకు చెప్తున్నాడండి. న్యూరలాజికల్ డిసీజెస్, ఇలాగా కొన్ని క్యాన్సర్స్ అని, క్రానిక్ రెనల్ ఫెయిల్యూర్స్ అని, ఇలా కొన్ని ఈ డిసీజెస్ చెప్తున్నారండి. ఈ డిసీజెస్ కి సంబంధించింది మనం ట్రీట్మెంట్ కనుక తీసుకుని దాని మీద మన ఎక్స్పెండిచర్ కనుక స్పెండ్ చేసినట్లయితే, మనం ఎంతైతే ఎక్స్పెండిచర్ స్పెండ్ చేసామో ఆ అమౌంట్ కానీ, మనం ఏదైతే ఎక్స్పెండిచర్ స్పెండ్ చేసామో ఆ అమౌంట్ కానీ, లేకపోతే ఇక్కడ చెప్పిన లిమిట్స్ కానీ అమౌంట్ మనకి అలౌ చేస్తారంట. అదే సీనియర్ సిటిజన్ అంటే 60 years ఆర్ అబోవ్ అంటే కనుక 1 lakh ఆర్ అమౌంట్ పెయిడ్. అదే లెస్ దాన్ 60 years అనుకుంటే 40,000 ఆర్ అమౌంట్ పెయిడ్ అని చెప్పేసి మనకి చెప్తున్నాడంటండి. ఇట్ ఈస్ 80 DDB. ఓకే రైట్. నథింగ్ బట్ ఇందులో పెద్దగా మనం చూసుకోవాల్సింది కూడా ఏం లేదండి. ఓకే నెక్స్ట్, డిడక్షన్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ 80E. డిడక్షన్ ఫర్ ఇంట్రెస్ట్ అండి, మా పేరులోనే ఉంది డిడక్షన్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, ఇక్కడ డిడక్షన్ ఎవరికి ఇస్తున్నారంటే అండి, దేనికి ఇస్తున్నారంటే అండి, ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ పోర్షన్. ఇంట్రెస్ట్ దేని మీద? లోన్ మీద. ఆ లోన్ దేనికోసం తీసుకున్నాను? ఫర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కి ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తున్నారు లోన్ మీద. ఆ లోన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకున్న లోన్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ని ఇక్కడ క్లెయిమ్ చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఎలిజిబుల్ ఎస్ఎస్సి ఎవరంట? ఇండివిజువల్. eligible assessee. Next, any amount paid towards the interest on loan borrowed from any financial institution or any approved charitable institution for the purpose of pursuing higher education is deductible. Higher education కోసం మనం గనక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి లోన్ తీసుకుని దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తుంటే కనుక అమౌంట్ పెయిడ్ టువర్డ్స్ పెయిడ్ అండి, గుర్తుపెట్టుకోవాలి. Higher education shall be pursued by the SSC himself or by his relative of the SSC. Relative in relation to individual means spouse, children of the individual or the student for whom individual is a legal guardian అని చెప్పేసి అంటున్నాడండి. ఇండివిజువల్ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోవాల్సింది ఎవరు? హైయర్ ఎడ్యుకేషన్ అనేది తీసుకోవాల్సింది ఎవరు?
individual or his relative. Individual or his relative. రిలేటివ్ అంటే ఎవరు సార్? ఇక్కడ రిలేటివ్ అంటే ఎవరు సార్? అంటే స్పౌస్ అండ్ చిల్డ్రన్. ఇంకా ఎవరికైతే వీడు లీగల్ గార్డియన్ గా ఉంటాడో వాడు. ఫర్ హూమ్ హీ ఈజ్ లీగల్ గార్డియన్ గా ఉంటాడో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్ ఆర్ హిజ్ రిలేటివ్ కి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నట్లయితే దానికి లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్లయితే ఆ పే చేసే ఇంట్రెస్ట్ మీద డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఓకే, రైట్. The amount shall be actually paid out of the income of the SSC chargeable to tax during the previous year. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ పాయింట్ అండి. ఇప్పుడు ప్రీవియస్ గా చాలా పాయింట్స్ లో చూసాం. అక్కడ మనకి ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఉంటే కనుక దాని నుంచి మనం ఇక్కడ పే చేయొచ్చా అండి? పే చేయకూడదు. సో కేవలం టాక్సబుల్ ఇన్కమ్ నుంచి మాత్రమే మనం పే చేసి ఉండాలి అని చెప్పేసి అని అంటున్నారు. దిస్ డిడక్షన్ ఈస్ అలౌడ్ ఫర్ ది ఇనిషియల్ అసెస్మెంట్ ఇయర్. ఓకే, assessment year relevant to the year of commencement of the payment of interest and immediately succeeding 7 years or until the interest is paid by the SSC is in full whichever is earlier అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ పే చేస్తేనే అలౌ చేస్తారు ఇంట్రెస్ట్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ కి లోన్ తీసుకుని ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ని ఏం చేస్తారంట? పే చేస్తేనే అలౌ చేస్తారు. ఇఫ్ పెయిడ్, పే చేస్తేనే అలౌ చేస్తారు. ఓకే, సో పే చేస్తేనే అలౌ చేస్తారంట. ఎన్నాళ్ళు అలౌ చేస్తారు సార్? డిడక్షన్ ఈజ్ అలౌడ్ ఫర్ ఇనిషియల్ అసెస్మెంట్ ఇయర్. ఓకే, అండ్ ఇమీడియట్లీ అంటే ఏ ఇయర్ లో మనం స్టార్ట్ చేయడం పేమెంట్ స్టార్ట్ చేసామో ఆ ఇయర్ నుంచి తీసుకుంటారంట అండి. అండ్ ఇమీడియట్లీ సక్సీడింగ్ 7 అసెస్మెంట్ ఇయర్స్ ఆర్ అంటిల్ ద ఇంట్రెస్ట్ ఈస్ పెయిడ్ బై ద ఎస్ఎస్సి ఇన్ ఫుల్. అంటే ఎన్నాళ్ళు మనకి టైం ఇచ్చాడండి? 7 years అంటండి. 7 years వరకు టైం ఉందంట. 7 years వరకు మనం పే చేసే ఇంట్రెస్ట్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. సార్ ఆర్ దానికంటే ముందే మనం మొత్తం ఇంట్రెస్ట్ ని పే చేస్తాం అనుకోండి సార్, ఈ పే చేసిన ఇయర్ లోనే మనం క్లెయిమ్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే, రైట్. హైయర్ ఎడ్యుకేషన్ మీన్స్ ఎనీ కోర్స్ ఆఫ్ స్టడీ పర్సూడ్ ఆఫ్టర్ పాసింగ్ ద సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఎనీ స్కూల్. అంటే 10+2 అండి. ఓకే, సో 10+2 దాటిన తర్వాత మనం చదివే ప్రతి స్టడీని ఏమంటారంట? హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అని అంటారంటండి. ఓకే, సో కొన్ని స్టేట్స్ లో అది ఇంటర్మీడియట్ అంటారు, కొన్ని స్టేట్స్ లో +2 అంటారు, కొన్ని స్టేట్స్ లో హైయర్ ఇది హైయర్ స్కూల్ అని చెప్పేసి అని చెప్తారు. అలా ఎలాగైనా పిలవచ్చు. పిలిచినా సరే అక్కడ మొత్తానికి 10+2 అనేది కంప్లీట్ అయితే కనుక అప్పుడు మనకి ఏమవుతుందంటే అండి, దట్ ఈస్ హైయర్ ఎడ్యుకేషన్ అంట అవుతుంది. దానికి లోన్ తీసుకుంటే కనుక దాని మీద ఇంట్రెస్ట్ కనుక మనం పే చేస్తే అలౌ చేస్తారు. పేమెంట్ అనేది ఇంపార్టెంట్. ఎన్నాళ్ళు పే చేయాలి? ఏ ఇయర్ నుంచి పే చేసేటప్పుడు మొదలెట్టామో ఆ ఇయర్ నుంచి 7 years లోపు మనకి అలౌ చేస్తారంట. 7 years లోపు అలౌ చేస్తారు కాబట్టి 7 years లోపే మనం పే చేసుకుంటే మంచిది. పే చేసుకుంటే ఏం చేస్తారు? 80E లో డిడక్షన్ కింద అలౌ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ పే చేసేది ఏ ఇన్కమ్ నుంచి పే చేయాలి? ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ నుంచే మనం పే చేయాలి. అప్పుడు మాత్రమే డిడక్షన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్. It may be noted that for the purpose of deduction under this section, higher studies pursued abroad is also eligible. అంటే అబ్రాడ్ లో మనం కనుక ఎడ్యుకేషన్ తీసుకుంటే దానికి లోన్ తీసుకుంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ లోన్ తీసుకోవడం అండి. లోన్ తీసుకుని దాని మీద ఇంట్రెస్ట్ పే చేయడం. నువ్వు ఫారిన్ కంట్రీలో నువ్వు చదువుకున్న అబ్రాడ్ లో చదువుకున్నా అని చెప్పేసి వెళ్ళావు, దానికోసం లోన్ తీసుకున్నారు, దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అంటే అది కూడా మనకి ఏంటంటే ఎలిజిబుల్ అని అంట. ఓకే, రైట్. మొత్తానికి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పెయిడ్ పేమెంట్ బేసిస్ లో అలౌ చేస్తారు. ఎన్నాళ్ళు అలౌ చేస్తారండి? పే చేసిన ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకుని ఎన్నాళ్ళు అంటండి? 7 years అలౌ చేస్తారంటండి. 7 years అలౌ చేస్తారంట. ఓకే, రైట్. నెక్స్ట్,
Deduction in respect of interest on loan taken for residential house property 80EE. Deductions లో నెక్స్ట్ సెక్షన్ అండి 80EE. సార్ ఒక్కసారి మళ్ళీ పేరు చదవండి సార్. డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఎక్కడో ఇస్తారు కదా సార్ డిడక్షన్. ఎక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో సెక్షన్ 24 స్పెసిఫిక్ డిడక్షన్ అనేది 24 లో మనకి ఆల్రెడీ ఇస్తున్నారు. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పేసి మనకి ఇస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండి. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ దేనికోసం? ఫర్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీలో మనకి 24 లో డిడక్షన్ ఇస్తున్నారు కదండి. 24B లో మనం ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పేసి మనం డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నాం కదండి. రైట్. సో అది కాకుండా ఎడిషనల్ గా ఇచ్చేదా సార్? ఎస్, అది కాకుండా ఎడిషనల్ గా ఇచ్చేదంటే అండి. ఒకసారి చూడండి. ఎలిజిబుల్ ఎస్ఎస్సి ఎవరు అని చెప్పేసారంటే 80E ఏఈకి ఎలిజిబుల్ ఎస్ఎస్సి ఇండివిజువల్ అంట. ఇండివిజువల్. నెక్స్ట్ కండిషన్స్ ఫర్ అప్లికబిలిటీ ఏంటంట? ది ఎస్ఎస్సి has taken loan for the purpose of acquiring a residential property from any financial institution. SSC has taken loan for the purpose of acquiring residential house property. Residential house property కొనడం కోసం ఇక్కడ ఏం చేశాడంట? లోన్ తీసుకున్నాడంట. ఫస్ట్ కండిషన్ లోన్ టేకెన్ ఫర్ పర్చేస్ ఆర్ అక్వైరింగ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, లోన్ పర్పస్ అనేది క్లియర్ గా చెప్పాడండి. ఇంట్రెస్ట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఇంట్రెస్ట్ అనేది క్లెయిమ్ చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాం. ఇంట్రెస్ట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలంటే లోన్ పర్పస్ చెప్పాడు. ఇందాక కూడా 80E లో ఏం చెప్పాడు? లోన్ పర్పస్ చెప్పాడండి. ఇంట్రెస్ట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలంటే లోన్ పర్పస్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పాడు. ఇక్కడ కూడా 80E లో ఇంట్రెస్ట్ అనేది తీసుకోవాలంటే లోన్ అనేది ఏ పర్పస్ కోసం అంటే పర్చేజ్ ఆర్ ఎక్వైరింగ్ ద హౌస్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఎస్ఎస్సి డస్ నాట్ ఓన్ ఎనీ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఆన్ ద డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ ది లోన్. అంటే డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ ది లోన్ కి ఏ విధమైన ప్రాపర్టీ ఉండకూడదంట. హౌస్ ప్రాపర్టీ, నో హౌస్ ప్రాపర్టీ ఉండొచ్చా? ఉండకూడదు at the time of sanction of the loan. లోన్ శాంక్షన్ అయ్యే టైంకి మనకి ఏ విధమైన హౌస్ ప్రాపర్టీ ఉండకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్ the value of the residential property for the loan is to be availed should not exceed 50 lakhs. Okay, value of the property should not exceed 50 lakhs. ఓకే, యూనిట్ యొక్క కాస్ట్ అనేది ఎంత మించకూడదంట? 50 lakhs దాటకూడదంట. ఓకే, నెక్స్ట్ the amount of loan sanctioned for the acquisition of the residential property does not exceed 35 lakhs అంటున్నాడండి. అంటే లోన్ ఎంత దాటకూడదంట? 35 lakhs. లోన్ does not exceed 35 lakhs. Okay, the loan has been sanctioned by the financial institution during the period from loan sanctioned ఎక్కడి నుంచి అంట? బిట్వీన్ 1/4/2016 to 31st March 2017. సార్ వీళ్ళకేనా ఎలా చేస్తారు? ఎస్, ఈ మధ్యలో కనుక మనం లోన్ తీసుకుంటేనే, ఈ పీరియడ్ మధ్యలో లోన్ తీసుకుంటేనే దాని మీద ఇంట్రెస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు మనకి ఈ ఇంట్రెస్ట్ అడిషనల్ డిడక్షన్ అనేది అపార్ట్ ఫ్రమ్ 24B లో చెప్పింది కాకుండా ప్లస్ సంథింగ్. ఓకే, సో ప్లస్ ఇక్కడ 80E కూడా మనకి వస్తుందంట. 24B లో చెప్పింది కాకుండా మనకి ప్లస్ 80E లో వస్తుందంట. ఏంటంటే కండిషన్స్ లోన్ టేకెన్ ఫర్ పర్చేజ్ ఆర్ ఎక్విజిషన్ ఆఫ్ ది హౌస్ ప్రాపర్టీ. నో, అక్కడ హౌస్ ప్రాపర్టీ ఇంకొకటి అసలు ఒకటి కూడా ఉండకూడదు. మనం లోన్ శాంక్షన్ అయ్యే టైంకి వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ షల్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. లోన్ ఏమో 35 lakhs ఎక్సీడ్ అవ్వకూడదు. లోన్ శాంక్షన్ ఏమో 1/4/2016 నుంచి 31st March 2017 మధ్యలోనే ఉండాలి. Where deduction under this section allowed
for any interest, deduction shall not be allowed in respect of such interest under any other provisions of the act. ఇక్కడ కనుక మీకు ఇంట్రెస్ట్ అనేది అలౌ చేస్తున్నారంటే వేరే సెక్షన్స్ లో మీరు క్లెయిమ్ చేయకూడదు. నో డిడక్షన్ అండర్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్. రైట్. ఏంటి సార్ ఇక్కడ ఇప్పుడు 24B లో మనం చూస్తే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి రెస్ట్రిక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందండి? 2 lakhs వరకు రెస్ట్రిక్షన్ అనేది ఉందండి. కానీ నేను ఒక 3,50,000 ఇంట్రెస్ట్ పే చేశాను అనుకోండి. నేను 3,50,000 ఇంట్రెస్ట్ పే చేశాను అనుకోండి. 2 lakhs కంటే ఎక్కువ ఎంతైతే పే చేస్తానో అది 80EE లోకి వస్తుందంట అండి. ఎందుకంటే ఇక్కడ 2 lakhs వరకే క్లెయిమ్ చేసావు నువ్వు. ఇంకా పైన 1,50,000 నువ్వు క్లెయిమ్ చేయాల. దాన్ని ఇక్కడ లిమిట్ స్పెసిఫై చేసిన దాన్ని బట్టి బేస్ చేసుకుని ఎక్కడ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఎక్స్ట్రా 1,50,000 ఏదైతే ఉందో మైనస్ 2 lakhs ఇక్కడ ఇందులో క్లెయిమ్ అవుతుందండి. ఇక్కడ 24B లో క్లెయిమ్ అవుతుందండి. ఇక్కడ క్లెయిమ్ అవ్వంది ఏమైనా ఉంటే కనుక ఎక్స్ట్రా 1,50,000 ఉంది. అది ఇక్కడ లిమిట్స్ ని బేస్ చేసుకుని ఇక్కడ క్లెయిమ్ అవుతుంది. అంటే ప్రీవియస్ గా ఇక్కడ క్లెయిమ్ చేసిన అమౌంట్ ప్రీవియస్ గా ఏదైనా సెక్షన్ లో క్లెయిమ్ చేసామా? ఇంక్లూడింగ్ 24B లో ఎక్కడైనా క్లెయిమ్ చేసామా? చేయలేదు. ఆ 1,50,000 గురించి ఇక్కడ అడిషనల్ అమౌంట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఇన్ టర్మ్ ది డిడక్షన్ షల్ బి 50,000 ఆర్ ది అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేబుల్ ఆన్ లోన్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ అని చెప్పేసి చెప్తున్నాడండి. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేసింది, ఎక్సెస్ పే చేసింది 1,50,000 ఉంది. కానీ ఇక్కడ డిడక్షన్ ఇచ్చేదంతా 50,000. ఓకే, ఇక్కడ 50,000 కానీ 1,50,000 కానీ విచ్ ఎవర్ ఇస్ లోయర్ అన్నాడండి. అంటే ఎంత అవుతుందండి? 50,000. ఓకే, సో 50,000 మనకి అలౌ చేస్తారంట. సార్ ఇది అపార్ట్ ఫ్రమ్ 24B సార్? yes, 24B కాకుండా అడిషనల్ గా మీకు అలౌ చేసే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, రైట్. అడిషనల్ పాయింట్స్ చూడమ్మా. It may be noted that the deduction under section 80E is in addition to the deduction of interest under section 24B. Okay, next, right, next, the deduction would be available whether the residential house property vacant, self occupied or let out. ఎలాగన్నా పర్లేదండి, వేకెంట్ గా ఉన్నా పర్లేదు, సెల్ఫ్ ఆక్యుపైడ్ గా ఉన్నా పర్లేదు, లెట్ అవుట్ ఇచ్చినా పర్లేదు, అడిషనల్ డిడక్షన్ ఇక్కడ మనకు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటారు. ది బెనిఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ ఎ డిడక్షన్ వుడ్ బి అవైలబుల్ టిల్ ద రీపేమెంట్ ఆఫ్ ది లోన్. ఎన్నాళ్ళ వరకు అండి? లోన్ రీపే చేసేంత వరకు కూడా మనకి ఇస్తూనే ఉంటారు. ఇక్కడ డిడక్షన్ క్లెయిమ్ చేసుకుంటూనే ఉండొచ్చు అంటే 50,000 అడిషనల్ గా. ఓకే, రైట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ 1/4/2016 నుంచి 31st March 2017 మధ్యలో మనకి శాంక్షన్ జరిగి ఉండాలి. అంటే ఇప్పుడు కొత్తగా లోన్ తీసుకున్నా సరే మనకి ఈ బెనిఫిట్ రాదా సార్? 80E బెనిఫిట్ రాదా అండి? రాదండి. ఎందుకంటే లోన్ అనేది కండిషన్స్ లో ఏం చెప్పాడు? లోన్ అనేది 1/4/2016 నుంచి 31st March 2017 మధ్యలో తీసుకుని ఉండాలి అని చెప్పేసి చెప్పాడండి. కాబట్టి ఇక్కడ మీకు డిడక్షన్ అనేది ఇప్పుడు కనుక లోన్ తీసుకుంటే మీకు డిడక్షన్ అనేది రాదు అని చెప్పేసి చెప్తున్నారండి. దిస్ ఇస్ 80E. నెక్స్ట్, నెక్స్ట్ 80EE. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ సర్టెన్ హౌస్ ప్రాపర్టీ. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ సర్టెన్ హౌస్ ప్రాపర్టీ, ఇది కూడా ఇంట్రెస్ట్ అని అంటండి. 80E అన్నాడు, 80EE అన్నాడు, 80EE ఇప్పుడు మాట్లాడుతున్నాడు అండి. కండిషన్స్ ఫర్ అప్లికబిలిటీ. ది ఎస్ఎస్సి నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లెయిమింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80E. ఎస్ సార్, 80EE. 80EE లో కండిషన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వాడు ఎలిజిబుల్ కాలేదంట. SSC should have taken a loan for the purpose of acquiring residential house property from bank, banking institution or house finance. Loan has been sanctioned by financial institution during 1/4/2019 to 2020. 1920 మధ్యలో కనుక లోన్ తీసుకున్నట్లయితే stamp duty value of the residential house property does not exceed 45 lakhs. The SSC does not own any residential house property on the date of sanction of the loan. Interest is payable by the SSC. Okay, and where the deduction under this section is allowed under interest, deduction shall not be allowed in respect of such interest under any other provisions of the act అని చెప్పేసి అంటున్నాడు. క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఎంత ఇస్తున్నాడండి? డిడక్షన్ shall be 1,50,000 or amount of interest payable on loan whichever is lower అని చెప్పేసి చెప్తున్నాడండి. మీరు జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే ఇక్కడ 80EE లో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ 80EE మనం ఎలిజిబుల్ కాలేదు, ఎందుకంటే 2017 అయిపోయిందండి.
ఓకే, ఒకవేళ పీరియడ్ 1/4/2019 to 31st March 2020 మధ్యలో కనుక లోన్ శాంక్షన్ జరిగి స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ది రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ 45 లక్షలు దాటకుండా ఉంటే కనుక ఎస్సీ డస్ నాట్ ఓన్ ఎనీ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఆన్ ది డేట్ ఆఫ్ శాంక్షన్ కి ఎస్సీకి అసలు అసెట్టే లేదనుకుంటే, రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ లేదనుకుంటే ఇంట్రెస్ట్ ఇస్ పేయబుల్ బై ది ఎస్ఎస్సి అండ్ వేర్ డిడక్షన్ అండర్ సెక్షన్ ఈజ్ అలౌడ్. ఇక్కడ కనుక అలౌ చేస్తే వేరే సెక్షన్స్ లో అలౌ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇది అపార్ట్ ఫ్రమ్ 24B కంటే ఎక్స్ట్రా అండి. 24B కంటే ఎక్సెస్ అమౌంట్ పే చేసినట్లయితే 80EE లో కవర్ అవ్వకపోతే 80EE లో కవర్ చేస్తున్నారు. ఇక్కడైతే కనుక అమ్మ మీ క్వశ్చన్ లో కనుక లోన్ ఎప్పుడు తీసుకున్నాడని చెప్పాడు అనే దాంతో ఇక్కడ ఇంపార్టెంట్ అండి. లోన్ మనం తీసుకున్న పీరియడ్ బిట్వీన్ 16 and 17 మధ్యలో తీసుకున్నామని చెప్పేసి చెప్తే కనుక ఇంట్రెస్ట్ మీద ఎక్సెస్ ఇంట్రెస్ట్ మీద 50,000 అడిషనల్ గా ఇక్కడ వస్తుందండి. 1920 లో అన్నాడు అనుకుంటే కనుక ఇక్కడ నార్మల్ గా 24B లో మీరు క్లెయిమ్ చేసే దానికంటే 80EA లో మీరు ఎక్స్ట్రా ఏం క్లెయిమ్ చేస్తారంటే ఇక్కడ ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ 1,50,000 వరకు మీరు క్లెయిమ్ చేసుకోవడానికి రైట్ అనేది ఇస్తున్నాడు. ఓకే, ఇట్ ఈస్ బిట్వీన్ ద పీరియడ్ 1/4/2019 to 31st March 2020 అంటండి. ఓకే, రైట్. నెక్స్ట్, డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ వెహికల్ ATEEB అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ ఎలిజిబుల్ ఎవరంటే ఇండివిజువల్. కండిషన్స్ అప్లై. SSA has taken a loan for purchasing the electric vehicle during the period 1/4/2019 to 31st March 2023. SSA should not own any vehicle other than the electric vehicle on the date of sanction of the loan. Interest is payable by the SSA and where the interest is allowed as a deduction under this section, no deduction will be allowed in any other such interest any other clauses of the act. Quantum of deduction shall be 1,50,000 or actual amount payable on the loan whichever is lower అని చెప్పేసి చెప్తున్నాడండి. అంటే 1,50,000 వరకు మీరు మాక్సిమం క్లెయిమ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ పేయబుల్ ని అని చెప్పేసి చెప్తున్నట్టు. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కనుక పర్చేజ్ చేయడానికి మీరు ఏదైనా లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ కనుక పే చేస్తున్నట్లయితే ఆ పే చేసిన ఇంట్రెస్ట్ ఎక్కడ అలో చేస్తారంటే ఆ 80EEB అనే కొత్త సెక్షన్ లో మీకు అలో చేస్తారంట. అమ్మ 80EA కొత్త సెక్షన్, 80EEB కూడా కొత్త సెక్షన్ అండి. ఇది ఎప్పుడు బిట్వీన్ జరిగి ఉండాలి? 1/4/2019 నుంచి 31st March 2023 వరకు కనుక మీకు ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ ఈ మధ్య పీరియడ్ లో కొన్నట్లయితే అప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్ మీద మీకు ఏమొస్తుందంటే డైరెక్షన్ అనేది ఇంట్రెస్ట్ లోన్ తీసుకుని కొంటే కనుక లోన్ మీద ఇంట్రెస్ట్ వస్తే ఇంట్రెస్ట్ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, నెక్స్ట్, the deduction is available for interest on loan taken for the entire period of loan. There is no restriction on the cost of the electronic vehicle. Further, whether the car is used for personal or official purpose does not matter for availing the deduction of section 80EB. However, if the interest is availed under this section, the same shall not be capitalized part of actual cost for the purpose of availing depreciation. ఇక్కడ కనుక మనం క్లెయిమ్ చేస్తున్నట్లయితే ఈ అమౌంట్ ని మనం ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ క్యాపిటలైజ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, రైట్. అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం మనకి ఏం చెప్పారంటే 4 years వరకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో లోన్ తీసుకుని ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తారో ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఎక్కడి వరకు అప్ టు 1,50,000 వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. అదేంటి సెక్షన్ 80EB అనే సెక్షన్ ద్వారా మనకి ఇది ఇస్తున్నారంటండి. ఈ బెనిఫిట్ అనేది ఇస్తున్నారు. ఒకసారి ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనం క్లెయిమ్ చేయడం మొదలెట్టామంటే కనుక ఈ క్లెయిమ్ చేసిన ఇంట్రెస్ట్ మళ్ళీ మనం ఏం చేయలేమంటే క్యాపిటలైజ్ చేయలేము. క్యాపిటలైజ్ చేసి అసెట్ పెరిగిన తర్వాత డిప్రిసియేషన్ మనం క్లెయిమ్ చేయగలమా? చేయలేము అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 80EB అండి. ఓకే, 80E ఈ సిరీస్ లో 80E అనేది ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషనల్ లోన్, 80EE అనేది ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్, 80EA అనేది ఇది కూడా ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్. ఎక్కడైతే 80EE కవర్ అవడో వాడు 80EA లోకి కవర్ అవుతాడండి. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద లోన్ తీసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది 80EB అంటండి. ఓకే, రైట్. సో ఇక్కడతో మనకి 80E సిరీస్ అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ 80G అండి. సో ఇదేంటంటే డిడక్షన్స్ ఫర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డొనేషన్స్ అండి.
deductions in respect of donations to certain funds or charitable institutions. Charitable institutions కి మనం డొనేషన్స్ ఇస్తుంటే కనుక డొనేషన్స్ గురించి అంటండి. ఏటీజీ డిడక్షన్స్ అనేవి ఇక్కడ 3 టైప్స్ లో ఉంటాయంటండి. ఎన్ని టైప్స్ అండి? 3 టైప్స్. 100% డిడక్షన్ without any limit, 50% deduction without any limit. Next, in fact 4 categories చేద్దాం. 100% deduction with limit, 50% deduction with limit. ఇలా 4 కేటగిరీస్ కింద కేటగరైజ్ చేసామంట. ఏటీజీలో డొనేషన్స్ ని 100% deduction without any limit, 50% deduction without any limit, 100% deduction with limit and 50% deduction with limit కింద మనం బైఫర్కేట్ చేసామంటండి. ఓకే, సో ఎలిజిబుల్ ఎస్ఎస్సి ఎవరంటే ఎనీ ఎస్ఎస్సి. Institutions eligible for deduction under section 80G are categorized into 3 segments అన్నాడు. మనం 4 segments చేసుకున్నాం. The eligibility of the donations under the definite categories are as follows. అంటే ఎనీ ఎస్ఎస్సి కనుక ఎవరైనా ఎస్ఎస్సి డొనేషన్స్ కనుక ఇచ్చినట్లయితే, ఎవరికి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫండ్స్ కి మనకి డొనేషన్ ఇచ్చినట్లయితే అప్పుడు మనం క్లెయిమ్ చేసుకోగలిగే డైరెక్షన్ గురించి చెప్తున్నాడండి. ఒకటి ఫస్ట్ కేటగిరీ 1 ఏంటంటే 100% డిడక్షన్ వితౌట్ ఎనీ లిమిట్. నెక్స్ట్ కేటగిరీ 2 50% డిడక్షన్ వితౌట్ ఎనీ లిమిట్. నెక్స్ట్ కేటగిరీ 3 లో ఏ డొనేషన్ ఎలిజిబుల్ ఫర్ 100% విత్ రెస్ట్రిక్టెడ్ అమౌంట్, దాన్ని విత్ లిమిట్ అని చెప్పేసి రాశానండి. నెక్స్ట్ డొనేషన్స్ ఎలిజిబుల్ ఫర్ 50% ఆఫ్ ది రెస్ట్రిక్టెడ్ అమౌంట్ అని అంటున్నాడు 3B. ఓకే, సో ఇలా మనం కేటగరైజ్ చేసుకున్నాం అంటండి. ఇక్కడ ఈ కేటగరైజేషన్ లోకి ఏమి లేదండి, వీటిలో ఎవరైతే కవర్ అవుతాయో అవన్నీ గుర్తుపెట్టుకోవడమేనండి. సో ఇక్కడ మనకి లిస్ట్ ఇచ్చాడు చూడండి. కేటగిరీ 1 100% డిడక్షన్ వితౌట్ ఎనీ లిమిట్. తర్వాత కేటగిరీ 2 50% డిడక్షన్ వితౌట్ ఎనీ లిమిట్. సో వీళ్ళకి కనుక మనం డొనేషన్ ఇచ్చినట్లయితే ఇక్కడ డిడక్షన్ అనేది అలో చేయడం గురించి చెప్తున్నాడండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. కేటగిరీ 2 చదవండి. ఇక్కడ కేటగిరీ 2 మనం చూడండి. ఇందులో ఏమున్నాయి పాయింట్స్? ఇందులో 4 ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ట్రస్ట్, పిఎం డ్రాట్ రిలీఫ్ ఫండ్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్, రాజీవ్ గాంధీ ఫౌండేషన్. ఈ 4 ఇందులో కవర్ అవుతాయండి. ఈ 4 మనం జస్ట్ కవర్ చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటే జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, ఓకే, పిఎం డ్రాట్ రిలీఫ్ ఫండ్, నెక్స్ట్ ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్, రాజీవ్ గాంధీ ఫౌండేషన్. సో ఈ 4 మనం చూసుకుంటే ఈ 4కి ఈ 4 పాయింట్లు గుర్తు పెట్టుకున్నాం. ఫస్ట్ లిస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఐటమ్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోదలుచుకోవట్లేదు. ఏం చేస్తామంటే ఈ 2, 3, 4 లో 2, 3, 4 లోకి 2, 3A, 3B లో కవర్ అవ్వని వాటన్నిటిని కూడా ఇంకా మనం 1 లో అని చెప్పేసి ఎస్యూమ్ చేసుకుంటామండి. ఓకే రైట్, అంతేగాని 1 లో అన్ని కూడా గుర్తు పెట్టుకోదలుచుకోవట్లేదు మనము. ఓకే, నెక్స్ట్ కేటగిరీ 3A, contribution by a company as a donation to a Indian Olympic Association or any other association institution established in India for the development of infrastructure for the sport and games, for the sponsorship of the sports and games in India, notified by central government in the official gazette. The government or local authority or approved institution or association for promoting family planning అని చెప్పేసి అంటున్నాడండి. ఈ రెండింటి గురించి అనుకుంటే కనుక ఇక్కడ ఏంటి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి మనకి ఏమంటున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి మనం ఏమైనా డొనేషన్ ఇచ్చినట్లయితే టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత టు ప్రమోట్ లోకల్ అథారిటీకి డబ్బులు ఇస్తున్నాం టు ప్రమోట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్. సో ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ లేదా ఇక్కడ మనకి ఏమంటున్నాడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ ది గేమ్స్ అనేది చేస్తుంటే కనుక అక్కడ మనకి ఏమంటున్నాడంట 100% డిడక్షన్ ఫర్ ది విత్ రెస్పెక్ట్ ఏమంటున్నాడు
restricted amount with limit అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ డొనేషన్స్ ఎలిజిబుల్ ఫర్ 50% ఆఫ్ ది రెస్ట్రిక్టెడ్ అమౌంట్ అని చెప్తున్నాడండి. రెనోవేషన్ ఆర్ రిపేర్స్ ఆఫ్ ది నోటిఫైడ్ టెంపుల్, మాస్క్, చర్చ్, గురుద్వారా ఆర్ ఎనీ అదర్ నోటిఫైడ్ ప్లేస్ ఆఫ్ national importance to government or any local authority for utilization for any charitable purpose other than the purpose of promoting family planning, to any corporation established by central or state government for promoting interest of scheduled caste or SC/ST backward classes BC. The authority set up for providing housing accommodation for planning, development or any improvement of sites, town and villages or both, and approved public trust or institution established for charitable purpose అని చెప్తున్నాడండి. అంటే ఇప్పుడు మీరు గుళ్ళు గోపురాలకి వెళ్ళి చర్చిలకి మసీదులకి వెళ్ళి డొనేషన్స్ ఏవైతే ఇస్తారో అక్కడ ఇచ్చిన డొనేషన్స్ ఏ కేటగిరీలో కవర్ అవుతాయంటే కనుక 3B లో కవర్ అవుతాయంటండి. 3B అంటే 50% డిడక్షన్ విత్ లిమిట్ ఏదైతే ఇస్తారో ఆ లిమిట్ లో నుంచి మనం అక్కడ 50% ఆఫ్ ది డొనేషన్, మీరు ఇచ్చిన డొనేషన్ లో 50% కానీ ఇక్కడ లిమిట్ కానీ ఏదైతే తక్కువ అయితే అది మాత్రమే డైరెక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. సార్ నేను ఒక 10 లక్షలు ఇచ్చాను సార్, అందులో 5 లక్షలు వస్తుందండి. ఓకే, 5 లక్షల అమౌంట్ ని దేంతో కంపేర్ చేయాలి? లిమిట్ తో కంపేర్ చేయాలి. రెండింటిలో ఏది తక్కువ వస్తే ఆ అమౌంట్ మనం డైరెక్షన్ కింద క్లెయిమ్ చేసుకుంటాం. సో చర్చిలకి మసీదులకి మీరు వెళ్ళి ఇచ్చే అమౌంట్స్ కానీ లేకపోతే ఇక్కడ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కి మనం ప్రమోట్ చేసేది కానీ లేకపోతే ఏదైనా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కి మనం డబ్బులు ఇచ్చేది కానీ అక్కడ 80G కనుక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక, అంటే 80G పర్మిషన్ తీసుకోవాలంటే 80G లోకి రావాలంటే కనుక అక్కడ ఇన్స్టిట్యూషన్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ నుంచి పర్మిషన్ ఆర్ అప్రూవల్ తీసుకోవాలంట. అలా తీసుకున్న ఇన్స్టిట్యూషన్ కి మీరు ఏమైనా కనుక ఇచ్చినట్లయితే అక్కడ ఎంత వస్తుందంటే అండి, జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ గురించి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కి మనం ఇచ్చిన డొనేషన్ గురించే మాట్లాడతాడండి. అవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? ఇక్కడ 3B లోకి వస్తాయండి. 50% డైరెక్షన్ తీసుకుంటాం, దాన్ని లిమిట్స్ తో క్యాలిక్యులేట్ చేస్తాం. రెండిట్లో ఏది తక్కువైతే డైరెక్షన్ కింద మనం ఇస్తామంట. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ 80G లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ లిమిట్స్ క్యాలిక్యులేషన్ అండి. లిమిట్స్ క్యాలిక్యులేషన్. సార్ లిమిట్ క్యాలిక్యులేషన్ ఎలా వస్తుంది సార్? నెట్ క్వాలిఫైయింగ్ అమౌంట్. So net qualifying amount. The following steps are to be followed in computation of the restricted deduction. Step 1. Compute the adjusted total income which is gross total income as reduced by అని చెప్తున్నాడండి. ఇక్కడ adjusted total income క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ లిమిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీనికి ఫస్ట్ నెట్ క్వాలిఫైయింగ్ అమౌంట్ కి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే adjusted total income. Adjusted total income. Adjusted total income లో మనకి ఏమొస్తున్నాయని చెప్పేసానంటే కనుక డిడక్షన్స్ అంటారు చాప్టర్ 6A డిడక్షన్స్. తీసేయాలంట. అంటే దీంట్లోంచి గ్రాస్ టోటల్ ఇన్కమ్ లోంచి గ్రాస్ టోటల్ ఇన్కమ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ అండి. గ్రాస్ టోటల్ ఇన్కమ్ లెస్ చాప్టర్ 6A డైరెక్షన్స్ తీసేసి స్పెషల్ ట్యాక్స్ రేట్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 అండ్ 112A ఇవన్నీ స్పెషల్ రేట్స్ కదండి. తర్వాత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A. నెక్స్ట్ 115BB. Okay, next specified income. Next such sum on which income tax is payable అని చెప్తున్నాడు. Such income on which income tax is not payable. Income tax not payable. Income tax pay చేయని అమౌంట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఓకే ఆన్ సచ్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మైనస్ చేసిన తర్వాత దేంట్లోంచి గ్రాస్ టోటల్ ఇన్కమ్ లోంచి
చాప్టర్ 6 డైరెక్షన్స్ తీసేయమంటున్నాడు. ఈ మూడు కూడా స్పెషల్ రేట్స్ అండి, ఆర్ స్పెసిఫైడ్ ఇన్కమ్ అని చెప్పేసి అని చెప్తున్నాడు. స్పెసిఫైడ్ ఇన్కమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్స్, ఇన్కమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్స్ అయితే కనుక వాళ్ళకి స్పెసిఫైడ్ ఇన్కమ్ తీసేయమంటున్నాడు. అలాగే ఏదైతే ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ కి లైబుల్ అవ్వమో ఆ అమౌంట్స్ కూడా మనల్ని తీసేయమంటున్నాడు. ఇవన్నీ తీసిన తర్వాత వచ్చేది ఏంటంటే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంట. ఏంటది? అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. ఈ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ లో 10% తీసుకోమంటున్నాడు అండి. 10%. స్టెప్ 2, ఇది స్టెప్ 1. స్టెప్ 1 ఏంటి? టు క్యాలిక్యులేట్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ లో స్టెప్ 2 ఏం చేయమంటున్నాడు? 10% తీసుకోమని చెప్పేసి చెప్తున్నాడు అండి. నెక్స్ట్, compute the actual donation qualifying for restricted deduction 50% or 100% as the case may be. Okay, so step 3 లో ఏం చేయమంటున్నాడు? ఈ కేటగిరీ 3 ఉంది కదండి, 3A అండ్ 3B. మనం ఇక్కడ రాసుకున్నాం పైన 3A అండ్ 3B. ఇక్కడ ఏవైతే ఉన్నాయో 3A అండ్ 3B క్లాసిఫై చేసుకోమంటున్నాడు అండి. 3A అంటే 100% విత్ రెస్ట్రిక్షన్, ఇక్కడైతే 50% విత్ రెస్ట్రిక్షన్. అంటే ఇక్కడ 100% అమౌంట్ మనం ఇప్పుడు 1,00,000 రూపాయలు పే చేస్తే 1,00,000 రూపాయలని దేంతో కంపేర్ చేస్తాం? ఇక్కడ లిమిట్ తో కంపేర్ చేస్తాం. ఓకే రైట్, 1,00,000 రూపాయలు. ఇక్కడ 1,00,000 రూపాయలు పే చేసాం అనుకోండి, అందులో 50,000ని దేంతో కంపేర్ చేస్తామంట? ఈ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ లో ఉన్న 10% అమౌంట్ తో మనం కంపేర్ చేసుకుంటామంట. ఓకే రైట్. నెక్స్ట్, లోవర్ ఆఫ్ స్టెప్ 2 ఆర్ స్టెప్ 3 ఇస్ ద మాక్సిమం పర్మిసిబుల్ డిడక్షన్. ఇక్కడ అమౌంట్ చెప్పిన ఇక్కడ మనకి లిమిట్ ఎంత అండి? లిమిట్ అంటే 10% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో అది లిమిట్ అంటండి. ఆ 10% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కానీ ఇక్కడ మనం ఇచ్చిన డొనేషన్ లో 100% ఆర్ 50% కానీ ఈ స్టెప్ 2 ఆర్ స్టెప్ 3 వాల్యూ లోవర్ ఆఫ్ స్టెప్ 2 ఆర్ స్టెప్ 3 విల్ బి ద అమౌంట్ ఆఫ్ డిడక్షన్. Maximum permissible deduction is given first deduction qualifying for 100% restricted amount, thereafter remaining 50% of the restricted deductions. అంటే 10% adjusted total income ఉందంట, 10% adjusted total income. దీంట్లోంచి ఫస్ట్ మనం మైనస్ చేయాల్సింది ఏంటంటే ఇది లిమిట్ అండి. ఇదేంటిది? లిమిట్. ఈ లిమిట్ నుంచి ఫస్ట్ మనం అడ్జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 3A ఆర్ 3B అంటే ఫస్ట్ 3A ని అడ్జస్ట్ చేయాలంటండి. ఏం చేయాలి? 3A అడ్జస్ట్ చేయాలంట. తీసేసిన తర్వాత అప్పుడు మనకి ఇంకా బ్యాలెన్స్ ఉంటే 3Bని మైనస్ చేసి అక్కడ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ లో ఫస్ట్ దేన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే అండి ఇప్పుడు కూడా 3A అంటే 100% అమౌంట్, ఆ తర్వాత 3B అంటే ఇక్కడ ఈ 50% ఆఫ్ ది డొనేషన్ ఏదైతే మాట్లాడుకుంటున్నాం అది మనం మైనస్ చేసుకోవడానికి అవకాశం ఉందంట. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టు క్యాలిక్యులేట్ ద లిమిట్. లిమిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే నెట్ క్వాలిఫైయింగ్ అమౌంట్. నెట్ క్వాలిఫైయింగ్ అమౌంట్ అంటే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ లోంచి, అంటే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అరైవ్ అవ్వాలి. అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఎలా అరైవ్ అవుతాం? గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి ఇవి మైనస్ చేస్తామంట. లెస్ చాప్టర్ 6 డిడక్షన్. తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 and 112A, షార్ట్ టర్మ్ క్యాపిటల్ 111A and 115BP, స్పెసిఫైడ్ ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ నాట్ పేబుల్. సచ్ ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పేబుల్ పే చేయడానికి లేకపోతే కనుక అప్పుడు ఆ అమౌంట్ అంటండి. ఓకే రైట్. అవన్నీ తీసేసిన తర్వాత మనకు వచ్చే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ లో 10% మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంట. ఆ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ లో 10% క్యాలిక్యులేట్ చేసుకుని ఆ 10% ని దీంతో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ 100% 50% రెస్ట్రిక్టెడ్ అమౌంట్ అనుకున్నాం కదా, దాంతో కంపేర్ చేసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ అడ్జస్ట్ చేసేటప్పుడు ఈ 10% కి ఫస్ట్ ఇదేని అడ్జస్ట్ చేస్తామండి? 3Aకి అడ్జస్ట్ చేస్తాం. ఇంకా బ్యాలెన్స్ మిగిలితే దాన్ని 3Bకి అడ్జస్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు అండి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ notes చూడమ్మా. డొనేషన్స్ ఇన్ కైండ్ ఆర్ నాట్ allowable as deduction. Okay, no deduction shall be allowed in respect of donation exceeding 2,000 unless such sum is paid by any other mode other than cash అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఇక్కడ deductions in kind మనకు ఎలిజిబుల్ కాదంట. క్యాష్ ఇస్తే కనుక అది మోర్ దాన్ 2,000 ఇస్తే అది కూడా ఎలిజిబుల్ కాదంటండి. ఓకే నెక్స్ట్, any institution or fund which incurs expenditure during the previous year which is religious or nature for an amount not exceeding 5% of the total income in that previous year shall not be qualified for the purpose of the ATG 5B అంటున్నాడండి. అమ్మ రిలీజియస్ యాక్టివిటీ ఉంటే కనుక అది ఎంత దాటకూడదు అంటే 5% యాక్టివిటీ
దాటకూడదు అంటండి, 5% వాల్యూ దాటకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, వేర్ ఎస్ఎస్సి has claimed and has been allowed any deduction under this section in respect of the amount of donation, the same will not be qualified for deduction under any other provisions of the act for the same or any other assessment year. అంటే ఇక్కడ కనుక మనం క్లెయిమ్ చేయడం వల్ల ఇక్కడ క్లెయిమ్ చేస్తే వేరే చోట ఎక్కడ కూడా మనం క్లెయిమ్ చేయలేము. ఆ ఇయర్ లో గానీ దాని సబ్సిక్వెంట్ ఇయర్ లో గానీ మనం ఎక్కడ కూడా క్లెయిమ్ చేసేవారంటారు వేరే సెక్షన్ లోని. ఓకే, వేర్ ద ఎంప్లాయీ మేక్స్ ఎ డొనేషన్ టు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్, Chief Minister Relief Fund, or the Lieutenant Governor Relief Fund through the their respective employers, they are eligible to claim deduction under Section 80G. The deduction will be admissible to the employee under 80G if the employer or drawing or disbursing officer DDO issued certificate in this behalf. అంటే మన ఎంప్లాయర్ ద్వారా కనుక వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసినట్లయితే వాళ్ళు స్పెసిఫిక్ ఒక సర్టిఫికేట్ ఇస్తే కనుక దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేసుకోవచ్చు అంటే డెడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే రైట్, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు 80G అండి. నెక్స్ట్ కమ్ టు 80GG, పేజ్ నెంబర్ 407. 80GG ఇది ఎవరికి ఇస్తారంటండి? ఇది కూడా ఇండివిజువల్ కి ఇస్తారంటండి. ఎవరికి ఇస్తారంట? ఇండివిజువల్ కి ఇస్తారంట. రెంట్ ఈస్ allowable as deduction to the extent of the least of the following అని చెప్పేసి చెప్తున్నాను. లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ మనకి డిడక్షన్ కింద ఇస్తారంట. లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏంటది? యాక్చువల్ రెంట్ మైనస్ 10% ఆఫ్ adjusted total income, 25% of adjusted total income. Next 5,000 so 5,000 per month. దేని గురించి ఇస్తున్నాడండి? రెంట్ పెయిడ్ అంటండి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రెంట్ పెయిడ్, రెంట్ మనం పే చేసిన దాని మీద డిడక్షన్ అనేది ఇస్తున్నాడు అంటండి. సార్ అక్కడ మనం హెచ్ఆర్ఏ క్లెయిమింగ్ చేసేటప్పుడు హెచ్ఆర్ఏ క్లెయిమింగ్ లో మనం ఇక్కడ ఎలాంటి ప్రొవిజన్స్ చూసాం? రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ, లేకపోతే 40% ఆఫ్ శాలరీ ఆర్ 40% ఆఫ్ శాలరీ ఆర్ 50% ఆఫ్ శాలరీ, ఆర్ ఇక్కడ మనకి మానిటరీ లిమిట్, ఇక్కడ హెచ్ఆర్ఏ పెయిడ్, ఇలా మూడింటిని కంపేర్ చేయడం గురించి చూసామండి. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నాడంట? rent is paid or allowable as deduction to the extent of the least of the following అని చెప్పి actual rent నుంచి 10% of the gross total income తీసేయడం, 25% of the adjusted total income 5,000 per month అంట. Adjusted total income for this purpose means gross total income as reduced by deduction permissible under chapter 6A except 80GG. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇక్కడ మళ్ళీ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి. 10% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కావాలంటే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి. అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఇంత ముందు క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నారండి 80G లో. అదే క్యాలిక్యులేషన్ ఇక్కడ అప్లికబుల్ అవుతుందంటండి. డిడక్షన్స్ అండర్ చాప్టర్ 6A డిడక్షన్స్ మైనస్ చేస్తాం ఎక్సెప్ట్ 80GG. అక్కడ 80G ని తీయం, ఇక్కడైతే 80GG ని తీయకుండా క్యాలిక్యులేట్ చేస్తాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 112 అండ్ 112A మైనస్ చేయం, మైనస్ చేస్తాం. అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఎరవేటప్పుడు గ్రాస్ టోటల్ ఇన్కమ్ చేసే అడ్జస్ట్మెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఫ్రమ్ లాటెస్ 115 BB స్పెసిఫైడ్ ఇన్కమ్స్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్స్ such sum on which income tax is not payable. సో ఇవన్నీ కూడా మైనస్ చేసిన తర్వాత వచ్చేది మీకు అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ లో 10% తీసుకుంటారంట. ఆ 10% ని దేని వరకు పే చేస్తారంటే రెంట్ నుంచి పే చేస్తారంట. యాక్చువల్ రెంట్ మైనస్ 10% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్, 25% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఆర్ 5,000 per month అనేది మనకి వీటన్నిటిలోనే లీస్ట్ ఎంతైతే ఉంటుందో ఆ లీస్ట్ అనేది మనకి ఎలిజిబుల్ కింద వస్తుంది అని చెప్పేసి అంటున్నారండి. సార్ ఇది ఎవరికి ఎలిజిబుల్ అవుతుందండి? మనం ఎవరైతే కనుక హెచ్ఆర్ఏ రిసీప్ట్ తీసుకోమో, హెచ్ఆర్ఏ అనేది రాదో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందంటండి. కండిషన్స్: the assessee should be a self-employed person or a salaried employee who is not in receipt of HRA. మన 1013A ప్రకారం హెచ్ఆర్ఏ వస్తే అక్కడ క్లెయిమ్ చేసుకుంటాం. 1013A ప్రకారం హెచ్ఆర్ఏ రాకపోతే ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటా ఉంటాండి. సార్ నేను సెల్ఫ్ ఆక్యుపైడ్ పర్సన్,
నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అండి, నాకు హెచ్ఆర్ఏ రావట్లేదు అలాగని చెప్పి రెంట్ కాస్ట్ లేకుండా ఉందండి, రెంట్ కాస్ట్ ఉంది కదా, దానికోసం మనకి ఒక డిడక్షన్ అనేది ఇస్తున్నారు. హెచ్ఆర్ఏ వస్తుంటే కనుక 1013A క్లెయిమ్ చేస్తే మనకి 80GG రాదు. అదే 80GG క్లెయిమ్ చేసి ఇక్కడ 80GG క్లెయిమ్ చేస్తున్నామంటే కనుక అక్కడ హెచ్ఆర్ఏ రిసీవ్ చేసుకోకూడదు, హెచ్ఆర్ఏ 1013A ప్రకారం ఎగ్జెప్షన్ తీసుకోకూడదు అంటండి. సో రెండిట్లో ఒక సెక్షన్ లో మాత్రమే వస్తుందంట. ఓకే, SSC should pay rent for the residential accommodation and the accommodation should be occupied for the purpose of his own residence. So అక్కడ ఆక్యుపెన్సీ అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా ఆక్యుపై చేసి ఉండాలి రెసిడెన్షియల్ అకామిడేషన్ ని. దాన్ని మళ్ళీ ఏంటండి ఇక్కడ ఓన్ రెసిడెన్స్ కోసం ఆక్యుపై చేసి ఉండాలి చెప్పేసి చెప్తున్నారండి. ది SSC or his spouse or minor child or HF which he is a member should not own any residential accommodation at any place where such SSC ordinarily resides or at the place where he works, carries on the business or profession. వాళ్ళకి కానీ వాడి రిలేటివ్స్ కానీ ఏముండకూడదంటే అక్కడ హౌస్ ప్రాపర్టీ అనేది ఉండకూడదు అని చెప్పేసి చెప్తాడండి. అప్పుడు మాత్రమే రెంట్ పేడ్ గురించి మనకి ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తున్నాడు. అంటే నోషనల్ రెంట్ ని అలౌ చేస్తాడు సార్, నోషనల్ రెంట్ ని అలౌ చేయడంటండి. ఓకే రైట్. If the SSC owns any residential house accommodation at any place other than the place of residence or workplace, SSC then such property should not be assessed as self-occupied property. అంటే వేరే ఎక్కడో, ఇక్కడ నేను హైదరాబాద్ లో ఉంటున్నానండి, ఎక్కడో బెంగళూరులో నాకు ప్రాపర్టీ ఉందండి, నేను ఇన్కమ్ ట్యాక్స్ లో హౌస్ ప్రాపర్టీ బెనిఫిట్ పొందడం కోసం నేను ఏం చేశానంటే బెంగళూరు ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకున్నానంటండి. అలా సెలెక్ట్ చేసుకోవచ్చా? సెలెక్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. అలా సెలెక్ట్ చేసుకున్న 80GG ఈ సెక్షన్ అనేది రాదంటండి, 80GG అనేది రాదంట. SSC should file a declaration in the prescribed form confirming the details of the rent paid and fulfillment of other conditions along with the return of income అంటున్నాడండి. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి సపోర్టింగ్ ఇక్కడ ఏం చేయమంటున్నాడు, ఇక్కడ మనకి ఇది కూడా సబ్మిట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడండి. నెక్స్ట్, deduction in respect of donations for the scientific research or rural development అని చెప్పేసి అంటున్నాడు 80GG అండి. ఓకే, సో ఇక్కడ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడం చూస్తాం. అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ లో 25% తీసుకుంటాము. ఇక్కడ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం, అందులో 10% తీసుకుని అందులో రెంట్ లో పే చేసిన యాక్చువల్ రెంట్ లో పే చేసిన దాంట్లో ఇది మైనస్ చేసి అది కానీ, లేకపోతే 25% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కానీ 5000 పర్ మంత్ కానీ, మూడింటిలో ఏది తక్కువ ఉంటే తక్కువనే మనం క్యాలిక్యులేట్ చేసుకుని చేసుకుంటామంటారు. ఓకే రైట్. నెక్స్ట్ 80GGA. 80GGA అంటే ఏమంటున్నాడండి, సైంటిఫిక్ రీసెర్చ్ కి ఆ రూరల్ డెవలప్మెంట్ కి. సార్ సైంటిఫిక్ రీసెర్చ్ కి మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే కనుక మనకు ఆల్రెడీ 35 లో డిడక్షన్ వస్తుంది కదా సార్. 35 లో డిడక్షన్ వచ్చే దాని గురించి ఇక్కడ గురించి డిఫరెన్స్ ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు బిజినెస్ ఆపరేషన్ లో మీకు ఇన్కమ్ ఉంటే కనుక మీకు 35 అనే ఏం కాంట్రిబ్యూషన్ వస్తుందండి. సార్ నాకు అసలు PGBP లో నాకు ఇన్కమ్ లేదు సార్, అలాంటప్పుడు నాకు 35 డిడక్షన్ వస్తుందా? నాకు 35 అనే సెక్షన్ ఎక్కడ అప్లికబుల్ అవుతుందండి? PGBP లో ఇన్కమ్ ఉన్నప్పుడు మాత్రం ఎక్స్పెండిచర్ అనేది అప్లికబుల్ అవుతుందండి. నాకు PGBP ఇన్కమ్ లేదు, నేను ఒక సాలరీడ్ ఎంప్లాయీని, కానీ సైంటిఫిక్ రీసెర్చ్ అంటే చాలా ఇష్టం. ఆ సైంటిఫిక్ రీసెర్చ్ కి కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను, సొంతంగా ఎలాగ చేయలేను కాబట్టి నేను కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా కనుక కాంట్రిబ్యూట్ చేసినట్లయితే మీకు PGBP ఇన్కమ్ లేకపోయినట్లయితే అప్పుడు ఇక్కడ మనకి డిడక్షన్ అనేది ఎలా చేస్తున్నారంట. ఆల్ SSCs not having any income not having any income chargeable under that PGBP అని చెప్పేసి అంటాడు. ఎందుకు సార్ PGBP లో కవర్ అవ్వకపోతే ఇస్తాను నేను, ఎందుకంటున్నాడు PGBP లో కవర్ అయితే ఆల్రెడీ 35 లో మీకు ఇస్తారండి, డిడక్షన్ అనేది ఇస్తారండి. సో PGBP లో కవర్ అవ్వకపోతేనే ఇక్కడ మనకి డిడక్షన్ క్లెయిమ్ చేసుకోగలమా సార్? ఎస్, 80GGA లో మనం క్లెయిమ్ చేసుకోగలిగింది ఎక్కడండి? if not claimed under any PGBP, not having any income in PGBP. Eligible donations, 100% of the following donations to an approved research association or university or college or institution which has an object undertaking of scientific research in social sciences or statistical research అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో వీళ్ళకి కనుక మనం కాంట్రిబ్యూట్ చేసినట్లయితే మనం ఎంత డైరెక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే 100% ఆఫ్ ది డొనేషన్, మనం ఎంత డొనేట్ చేసాం అంతా కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. అమ్మా సార్ మరి 35 లో కొన్ని వాటికి కాంట్రిబ్యూట్ చేసుకుంటే 150% కూడా ఇస్తున్నారు కదా సార్, అక్కడ ఇస్తూ ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇవ్వరంటండి. ఓకే రైట్. నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్ చూడండి.
where a deduction is claimed and allowed under this section in respect of any payment, the deduction shall not be under any other provisions. ఇక్కడ కనుక అలౌ చేస్తే వేరే ఏ సెక్షన్ లో అలౌ చేయరంట. అమ్మ మనకి ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెండిచర్ అయినా ఒకచోటే క్లెయిమ్ చేసుకోగలము, డెడక్షన్ అయినా ఒకచోటే క్లెయిమ్ చేసుకోగలము, ఇన్కమ్ అనుకుంటే ఒకసారి మాత్రమే ట్యాక్స్ చేయగలము, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డిడక్షన్ టు విచ్ ఎస్ఎస్సి is entitled in respect of any sum paid aforesaid as donations shall not be denied merely on the ground that subsequent to the payment of such sum by the SSC, the approval granted as or as in the case may be notified has been withdrawn. మనం డొనేషన్ ఇచ్చే టైంకి వాళ్ళకి అప్రూవల్ ఉందంటే డొనేషన్ ఇచ్చేసిన తర్వాత ఆ అప్రూవల్ అనేది తీసేసారంట. అలాగే చెప్పి మన డొనేషన్ డిడక్షన్ కూడా మైనస్ చేస్తామా, చేయమంటండి. వాళ్ళు మనం ఎట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ ద డొనేషన్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కి డొనేషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మనకి సైంటిఫిక్ రీసెర్చ్ కి మనం డొనేషన్ ఇచ్చేటప్పటికి వాటికి అప్రూవల్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. వాళ్ళకి మనం ఇచ్చే టైంకి అప్రూవల్ ఉంది, తర్వాత పోయింది అనుకుంటే కనుక ఏమవుతుందంటే డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటండి. నో డిడక్షన్ షాల్ బి అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డొనేషన్ ఆఫ్ ఎనీ సమ్ ఎక్సీడింగ్ 10,000 అన్లెస్ సచ్ సమ్ ఇస్ పేడ్ అదర్వైజ్ దెన్ వే ఆఫ్ క్యాష్ అంటున్నాడండి. ఇక్కడ కూడా క్యాష్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తున్నాడండి. ఎంతకు మించి క్యాష్ అనేది ఏమన్నట్టున్నాడంటే క్యాష్ కనుక 10,000 మించి క్యాష్ లో పే చేస్తే కనుక దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి అలౌడ్ అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ అలౌ చేయడం ATGGA కింద డిడక్షన్ అనేది అలౌ చేయను అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈస్ ATGGA అండి. నెక్స్ట్ ATGGB, ATGGC, ఈ రెండు కూడా చాలా సింపుల్ అండి, పొలిటికల్ పార్టీకి కాంట్రిబ్యూషన్స్ అండి. ATGGB, ATGGC పొలిటికల్ పార్టీకి ఎవరైనా సరే కాంట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే చూడండి, ఎలిజిబుల్ ఎస్ఎస్సి ఎవరండి? ATGGB లో కంపెనీ అంట, ఇండియన్ కంపెనీ. ఓకే, deduction shall be allowed in respect of any contribution made by an Indian company to any political party or to an electoral trust. పొలిటికల్ పార్టీకి కానీ ఎలక్టోరల్ ట్రస్ట్ కానీ అంటున్నాడండి. పొలిటికల్ పార్టీకి కానీ ఎలక్టోరల్ ట్రస్ట్. సార్ వాట్ ఈస్ ఎలక్టోరల్ ట్రస్ట్? ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఓన్లీ ఫర్ ద మేకింగ్ పేమెంట్స్ టు పొలిటికల్ పార్టీస్. అంటే ఇప్పుడు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కంపెనీ ఏం చేసిందంటే ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసిందంటండి. ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసిందంటండి. ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ కంపెనీకి ఎంతైనా ఫండింగ్ ఇచ్చినట్లయితే, ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ కి ఒక ఫండింగ్ అనేది ఇచ్చినట్లయితే ఇక్కడ ఏం చేస్తారంట కంపెనీ, ఇక్కడ ఏం చేసింది, ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది ఒకటి ఫామ్ చేసింది. ఇక్కడ ఎలక్టోరల్ ట్రస్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమి ఉండాలి? పొలిటికల్ పార్టీస్ కి ఫండింగ్ చేయడం, పొలిటికల్ పార్టీస్ కి ఫండింగ్ చేయడం. ఇక్కడ మనకి ఎగ్జామ్షన్స్ లో వస్తుందండి ఏంటంటే కనుక 95% ఆఫ్ ది డొనేషన్స్ అనేవి ఇక్కడ వచ్చిన అమౌంట్ 95% ఆఫ్ ది అమౌంట్ ఇక్కడ ఎలక్టోరల్ ట్రస్ట్ వస్తే కనుక అంతా కూడా మనం ఏం చేయాలండి, పొలిటికల్ పార్టీస్ కాంట్రిబ్యూట్ చేయాలంట. లేకపోతే ఏమవుతుంది, ఎలక్టోరల్ ట్రస్ట్ చేతిలో ట్యాక్సిబుల్ పడిపోతుందంటండి. అలా ఒక ఎలక్టోరల్ ట్రస్ట్ దేని ఆబ్జెక్టివ్ తో ఫామ్ అవుతుందండి, పొలిటికల్ పార్టీ ఫండింగ్ గురించే స్టార్ట్ అవుతుందంటండి. అలా పొలిటికల్ పార్టీకి ఫండింగ్ అనేది చేయడం అనేది, ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది పొలిటికల్ పార్టీకి ఫండింగ్ అనేది చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం అండి. అందులో 95% చేస్తే ఇక్కడ మొత్తం ఎలక్టోరల్ ట్రస్ట్ కి వచ్చిన ఇన్కమ్ అంతా కూడా ఎగ్జామ్టెడ్. ఓకే, రైట్. సో ఇలా పొలిటికల్ పార్టీకి డైరెక్ట్ గా డొనేషన్ ఇవ్వడం కానీ లేకపోతే ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా డొనేషన్ కానీ ఇచ్చినట్లయితే ఏమవుతుందంటండి, ఇక్కడ ATGGB కింద ఎలిజిబుల్ అంటండి డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి. ఓకే, రైట్. So electoral trust while computing its total income, however, no deduction shall be allowed in respect of any sum contributed by way of cash. Cash లో ఇవ్వచ్చా సార్? క్యాష్ లో ఇస్తే కనుక డొనేషన్ అది నాట్ అలౌడ్ అంటండి. ఓకే, నెక్స్ట్ ATGGC. ATGG లో ఇండియన్ కంపెనీకి అయితే కనుక ATGGC లో చూడండి, ఎనీ పర్సన్ ఎక్సెప్ట్ లోకల్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ wholly or partly funded by the government అని చెప్పేసి అంటున్నాడు. డైరెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ బై ద పర్సన్ టు పొలిటికల్ పార్టీస్. ఓకే, ఇక్కడ అదర్ దాన్ కంపెనీ, ఇక్కడ కంపెనీ అయితే కనుక ATGGB లోకి వస్తుంది, అదర్ దాన్ కంపెనీ అయితే కనుక ఇక్కడ ATGGC లోకి వస్తుంది అంటండి. సో ఇక్కడ ఏదైతే మనం డైరెక్షన్ తీసుకుంటామో దాని గురించి అంటే పొలిటికల్ పార్టీ కనుక ఫండింగ్ చేసినట్లయితే ఎనీ పర్సన్ ఎక్సెప్ట్ ఎవరంటే లోకల్ అథారిటీ. ఇప్పుడు లోకల్ అథారిటీకి జనాలు డబ్బులు వస్తాయండి. సో పబ్లిక్ మనీ మిస్యూటిలైజ్ చేసినట్టే పొలిటికల్ పార్టీ కనుక ఇచ్చినట్లయితే ఆర్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ ఓన్లీ ఆర్ మెయిన్లీ ఫండెడ్ బై ద గవర్నమెంట్. ఓకే,
సో గవర్నమెంట్ హోల్ ఇయర్ పార్ట్లీ ఫండింగ్ చేసింది అనుకోండి, వాళ్ళకు కూడా ఇక్కడ పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇచ్చే అధికారం అనేది ఉండదంటండి. ఓకే, deduction shall be allowed in respect of any contribution made by eligible SSC to a political party or electoral trust while computing the total income. However, no deduction shall be allowed in respect of any sum contributed by way of cash. క్యాష్ లో కాంట్రిబ్యూట్ చేసుకుంటే కనుక ఇక్కడ కూడా అలౌ చేయరు, ఇక్కడ కూడా అలౌ చేయరు. క్యాష్ లో కనుక కాంట్రిబ్యూట్ చేసుకున్నట్లయితే, ఇక్కడ కూడా క్యాష్ లో కనుక కాంట్రిబ్యూట్ చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా అలౌ చేయము అని చెప్పేసి చెప్తున్నారంటండి. ATGGB అండ్ ATGGC ఈ రెండు చోట్ల కూడా మనకి క్యాష్ లో అలౌ చేస్తే అలౌ చేయరు. ఇదేమో ఇండియన్ కంపెనీ, ఇదేమో ఎనీ అదర్ పర్సన్ కాంట్రిబ్యూటింగ్ టు ఏ పొలిటికల్ పార్టీ. ఇదేమో ఇండియన్ కంపెనీ కాంట్రిబ్యూటింగ్ టు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఎలక్టరల్ ట్రస్ట్. ఎలక్టరల్ ట్రస్ట్ అంటే మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ పర్పస్ ఆఫ్ పొలిటికల్ ఫండింగ్ గురించి మాత్రమే ఏర్పడింది. అందులో 95% స్పెండ్ మనం కనుక ఎలక్టరల్ ట్రస్ట్ నుంచి పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇచ్చామంటే వాళ్ళకి ఏముందండి ఇక్కడ డైరెక్షన్ అనేది, ఇక్కడ 95% కనుక ఇచ్చేస్తే కనుక పొలిటికల్ పార్టీ ఇక్కడ ఎలక్టరల్ ట్రస్ట్ ఏం చేయాలంటే 95% ఆఫ్ ది అమౌంట్ ని పొలిటికల్ పార్టీకి ఇచ్చేయాలంటే 5% అప్పుడు ఉంచుకున్నా సరే ట్యాక్స్ పడదంట. నార్మల్ గా అప్పుడు మనం కంపెనీకి ఇక్కడ డైరెక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చా, పొలిటికల్ పార్టీ ఎలక్టరల్ ట్రస్ట్ కి ఇచ్చినా పొలిటికల్ పార్టీకి ఇచ్చినా సరే మనం ఏం చేసుకోవచ్చు అంటే డైరెక్షన్ అనేది ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. ఇక్కడ ఇండియన్ కంపెనీ, ఇక్కడేమో ఎనీ అదర్ ఎస్ఎస్సి. రెండు చోట్ల ఏం రాదు, క్యాష్ లో పే చేస్తే కనుక డైరెక్షన్ అనేది రాదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఇది ATGGB అండ్ ATGGC. నెక్స్ట్ ఇక్కడ డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ ఇన్కమ్స్ అని చెప్తున్నాడండి, which is not relevant for the CA ఇంటర్ ఎగ్జామ్ కి మీకు అప్లికబుల్ కావు. కానీ అయినా సరే ఒక్కసారి వీటిని చదవండి అమ్మా. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్. ఇక్కడ ఏంటంటే 80JJAA లో ఎంప్లాయ్మెంట్ కోసం కనుక ఇచ్చినట్లయితే, ఎంప్లాయ్మెంట్ కనుక మనం ప్రొవైడ్ చేసినట్లయితే, అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినట్లయితే అందులో కొంత ఖర్చు అనేది, కొంత ఎక్స్పెండిచర్ అనేది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి డిడక్షన్ కింద ఇస్తుందంట, అడిషనల్ డిడక్షన్ కింద మనకి ఇస్తుందంట. ఆ అడిషనల్ డిడక్షన్ గురించి సంబంధించిన పాయింట్స్ అనేవి ఇక్కడ చెప్తాడండి 80JJAA. నెక్స్ట్ అలాగే 80QQB, తర్వాత 80RRB. నెక్స్ట్ ఇక్కడ వరకు ఏంటంటే ఈ డిడక్షన్స్ సర్టెన్ ఇన్కమ్స్ కి రిలేటెడ్ గా డిడక్షన్స్ అనేవి ఇస్తాడంట. ఆ డిడక్షన్స్ మీరు ఈ మూడు కూడా మీరు చదవండి, ఇవి ఇంపార్టెంట్ కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే 80TTA అండి, డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ఇన్ సేవింగ్స్ అకౌంట్. ఓకే, ఎనీ ఇండివిజువల్ అదర్ దాన్ సీనియర్ సిటిజన్ HUF వీళ్ళకి ఎలిజిబుల్ ఇన్కమ్ ఎనీ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఏ బ్యాంక్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ engaged in carrying on the business of banking or in a post office. ఇండివిజువల్ అదర్ దాన్ సీనియర్ సిటిజన్ HUF వాళ్ళకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక సేవింగ్స్ అకౌంట్ లో కూడా ఇంట్రెస్ట్ వేస్తారా? ఎస్, డైలీ బేసిస్ లో ఇంట్రెస్ట్ అనేది వేస్తారండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది డైలీ బేసిస్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. 6 months ఒకసారి మనకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటదండి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో, బ్యాంక్ దగ్గర మీ డబ్బులు ఉన్నందుకు. ఓకే, రైట్. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్ ఇంట్రెస్ట్ ఎంత కానీ అది కానీ లేకపోతే 10,000 కానీ విచ్ ఎవర్ ఇస్ లోయర్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ మాత్రం ఇట్ ఇస్ నాట్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్. మా ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కాదు. ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇస్తే కనుక మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక 80TTA అనేది వేయకూడదు. ఓన్లీ మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక అప్పుడు మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ ని తీసుకెళ్లి ఇన్కమ్ లో చూపిస్తాము. ఇన్కమ్ లో చూపించిన దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే డిడక్షన్ క్లెయిమ్ చేస్తాం. ఎంతవరకు క్లెయిమ్ చేస్తాం? అమౌంట్ యాక్చువల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో అంతగానే, లేదా 10,000 కానీ విచ్ ఎవర్ ఇస్ లెస్ అనేది మనం అక్కడ క్లెయిమ్ చేసుకుంటా ఉంటాండి 80TTA. నెక్స్ట్ 80TTB, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ఇన్ కేస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే ఇక్కడ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ ఇస్తున్నారండి. సేవింగ్స్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు కానీ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఓకే, ఎనీ ఇండివిజువల్ రెసిడెంట్ సీనియర్ సిటిజన్ ఎలిజిబుల్ అంటే okay, any income by way of interest on deposits including time deposits of bank or any cooperative society engaged in carrying out the business of banking or post office, thus interest on savings deposit, recurring deposit, fixed deposit are eligible for the deduction. Actual deduction entante amount received actual amount gaani lekapothe 60,000 gaani whichever is lower anta.
ఓకే, రెండింటికి కామన్ పాయింట్స్ చూడమ్మా. టైం డిపాజిట్స్ మీన్ డిపాజిట్స్ పేబుల్ ఆన్ ఎక్స్పైరీ ఆఫ్ ఫిక్స్డ్ పీరియడ్ ఇన్ కేస్ వేర్ డిపాజిట్స్ హెల్డ్ బై ద ఫర్మ్ ఆర్ ఏఓపి ఆర్ బిఓఐ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సచ్ ఎంటిటీ నో డెడక్షన్ షాల్ బి అలౌడ్. ఇక్కడ నేను ఏఓపి గాని బిఓఐ గాని ఫర్మ్ పేరు మీద గాని ఆథరైజేషన్ తీసుకొని నేను ఇక్కడ డిపాజిట్ చేశానంటండి, వాళ్ళ తరఫున చేశానంటండి, అంటే ఫర్మ్ డబ్బులు అక్కడ డిపాజిట్ అయినాయి, దాని మీద ఇంట్రెస్ట్ నేను రిసీవ్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది అనుకుంటే కనుక అక్కడ మనకి డిడక్షన్ అనేది రాదంటండి. ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో వాళ్ళ డబ్బులే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఉండడం కానీ, లేకపోతే ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉన్నారో వాళ్ళ డబ్బులు ఇక్కడ వీళ్ళ చేతిలో ఉండడం కానీ ఇక్కడ జరుగుతుంటే కనుక అక్కడ ఆ ఇక్కడ మనకి డిడక్షన్ అనేది వస్తుందంట. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఏటీటీటీఏ అండ్ ఏటీటీబీ. ఇక్కడ సీనియర్ సిటిజన్ చెప్తే కనుక డిపాజిట్స్ ఇస్తాడు, లేదా అదర్ దాన్ పర్సన్ అనుకుంటే కనుక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం అనేది ఇస్తాడు. మీకు కన్ఫ్యూజ్ చేయడం కోసం అక్కడ రెసిడెంట్ సీనియర్ సిటిజన్ ఇచ్చి ఇక్కడ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వచ్చండి. ఇస్తే కనుక అది రాదు అని చెప్పేసి అన్న విషయం మనకి తెలుసుకోవాలి. ఏటీటీటీఏలో రాదు అని చెప్పేసి మనం చూసుకోవాలంటే అండి. ఓకే రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు మనకి. అలాగే ఇంకొకలాగా మనకి ఇంకా కన్ఫ్యూజ్ చేయొచ్చు ఏంటంటే, నార్మల్ ఇండివిజువల్ ఇచ్చి వాడికి డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్పేసి చెప్తాడండి, అప్పుడు మనం ఏటీటీడీపీ వేసేస్తాం అనుకుని. కానీ అది ఎవరికి వస్తుందండి, కేవలం సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే వస్తుంది. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలంటండి. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు డిడక్షన్స్ అంటండి. సో దిస్ ఈజ్ టోటల్లీ విత్ రెస్పెక్ట్ టు డిడక్షన్స్. సో డిడక్షన్స్ లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని టిక్ పెడతానమ్మా. స్టార్టింగ్ వచ్చేస్తే కనుక మీకు టోటల్ డిడక్షన్స్ ఉంటాయి. ఆ డిడక్షన్స్ అన్నిటిలోని కొన్ని టిక్ పెడతాయి, మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫస్ట్ ఏటీసీ, ఏటీసీసీ, ఏటీసీసీ, ఏటీసీసీఈలో టోటల్ ఓవరాల్ లిమిట్ చెప్తాడు కాబట్టి అది కూడానండి. ఓకే, నెక్స్ట్ ఏటీడి, ఏటీడిడి, తర్వాత ఏటీఈ, తర్వాత ఏటీజీ, ఏటీజీజీ, ఏటీజీజీఏ, జీజీబీ, జీజీసీ, నెక్స్ట్ ఏటీఈ అండ్ ఈఈఏ, ఈఈబి. ఈ సెక్షన్స్ అయితే కనుక ఇవి రీసెంట్ గా వచ్చిన సెక్షన్స్ కాబట్టి ఇవి ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టీటీఏ, టీటీబీ అండ్ ఏటీయూ, ఇవి మనకి ఇంపార్టెంట్ అండి. మిగిలినవి చదవకపోయినా పర్లేదు, కానీ ఇవి మాత్రం కంపల్సరీగా చదవాలి. ఓకే, అంటే మాక్సిమం టిక్ పెట్టేసాను అనుకోండి, కానీ ఇందులో అక్కర్లేనివి మనం తీసేసినట్టేనండి. ఓకే, ఈ 80 డిడిబి తీసేసాను, 80 జేజేఏ తీసేసాను, 80 క్యూక్యూబి తీసేసాను, 80 ఆర్ఆర్బి తీసేసానండి. సో ఇవి తీసేస్తే మిగిలినవన్నిటిని కూడా మనం చదువుకోవాలండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి కూడా ఏం చేయాలంటే ఒక టేబుల్ రాసుకోవాలండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి డిడక్షన్ ఇస్తారు, ఎంత అమౌంట్ డిడక్షన్ ఇస్తారు, దీనికి ఏమైనా అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయో లేదా, ఏ సెక్షన్ ప్రకారం డిడక్షన్ ఇస్తారు, ఏ అమౌంట్ ని డిపాజిట్ చేస్తే డిడక్షన్ ఇస్తారు, ఇక్కడ ఎంత వరకు క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఇస్తారు, తర్వాత ఇంకైనా అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనం ఇలా థియరీ కింద చదువుకోవడం కంటే ఒక టాబ్లెట్ ఫామ్ లో కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ చదువుకోవడం అనేది చాలా సింపుల్ గా ఉంటదండి. సో కాబట్టి ఈ డిడక్షన్స్ అనే చాప్టర్ ఇక్కడతో కంప్లీట్ అయింది. ఓకే.